మూవీ ప్రొడ్యూసర్ అండ్ హీరో హవిష్ గారు. మూవీస్ కి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇచ్చారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి సో అది చూసుకుంటా ఇది ఫెయిల్ అయిపోయా. సో నెక్స్ట్ ఏం మూవీస్ వస్తున్నాయి? ఎస్ బాస్ అని బ్రహ్మానందం గారు నా బాస్ సినిమాలో. పర్సనల్ గా మీకు చాయిస్ ఇస్తే ఎలాంటి రోల్స్ ఇష్టం? ఎవరన్నా నరేట్ చేసినప్పుడు అరే ఇది భలే ఉంది అంటే సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి ఎందుకు చేయాలి అనేది. మీరు అందరు హీరోస్ లా లేరేంటి? ఇలాంటి మూవీస్ నేను చేయనని చెప్పారా? ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది మరి నాకు అంతకుముందు చిన్నప్పుడు ఏం అవ్వాలని కలలు కనేవాళ్ళు. సినిమా యాక్టర్లు చూసారు, వీళ్ళు భలే ఉంది, హ్యాపీగా మంచిగా తిని మంచిగా బాన్ విత్ ఏ గోల్డెన్ స్పూన్. కానీ మీకు ఎప్పుడైనా అర్రే ఇది కొందాం అంటే బడ్జెట్ సరిపోవట్లేదే అనిపించిందా? 500 రూపీ టీ షర్ట్, 500 రూపీ బాక్సరు, నేను అలా హ్యాపీగా నా ఇంట్లో. రిచ్ కిడ్స్ అందరు ఇలాగే చెప్తారు ఎందుకో. కేఎల్ యూనివర్సిటీ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? యాక్టింగ్ ఇష్టం. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. అందమా అందుమా అందగంటే అందమా. పాలిటిక్స్ లోకి రావాలని ఉందా హవిష్ కి? సీఎం పిఎం లాంటివి ఏమైనా చేస్తారు ఇట్లా? హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను దీప. ఈ రోజు నా షోలో గెస్ట్ మూవీ ప్రొడ్యూసర్ అండ్ హీరో హవిష్ గారు. హాయ్ హవిష్ గారు. హాయ్ 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 దీప. సో మూవీస్ కి గ్యాప్ వచ్చిందా, గ్యాప్ ఇచ్చారా? అంటే మెయిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను మధ్యలో. రాక్షసుడు, తర్వాత రవితేజ గారి సినిమా, తమిళ్లో ఒక సినిమా. సో అంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్ కాదు కాబట్టి సో అది చూసుకుంటా ఇది ఫెయిల్ అయిపోయా. సో అందుకని ఇప్పుడు చేస్తున్నా మళ్ళీ. సో హ్యాపీగా ఉంది అది వింటుంటే. మళ్ళీ వస్తున్నారు మూవీస్ లో కనిపిస్తున్నారు. యా వస్తా. సో హవిష్, ప్రొడక్షన్ కష్టంగా అనిపిస్తుందా, హీరోగా కష్టంగా అనిపిస్తుందా? ఏ బాధ్యత కష్టం అలా ఏముండదండి. ఇష్టం అయితే కష్టం డెఫినెట్గా తెలియదు. మామూలుగా అందరూ అంటుంటారు కానీ ఇప్పుడు అంటే లాంగ్ అవర్స్ ఆఫ్ వర్క్ ఉంటుంది హీరో అయితే. ప్రొడ్యూసర్ అయితే అలా ఏం ఉండదు. అంటే అందరూ వర్క్ చేస్తారు, మనం పైనుంచి చూసుకోవడమే కాబట్టి ప్రొడ్యూసర్ ఇస్ డెఫినెట్లీ ఈజియర్. అవునా? కానీ అందరూ డబ్బులు తీయడం కష్టంగా ఉంటుంది. ఒక బడ్జెట్ చెప్పి ఇంకో బడ్జెట్ తీసుకెళ్తారు అంటారు. మేము చేసిన మరి 3 ఫిల్మ్స్ లో ఆల్ ఆఫ్ దెమ్ మరి హిట్స్. మరి నాకైతే డబ్బులు పోలేదు. టచ్ వుడ్. సో విజయవాడ నుండి వచ్చి హీరో అయిన ఫస్ట్ అబ్బాయి? అదేం కాదేమో, విజయవాడ నుంచి ఎందుకు? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు. వాళ్ళది నాట్ విజయవాడ కదా, అంటే చుట్టుపక్కల అంతేనంటారా? అంటే ప్రాపర్ బెజవాడ అబ్బాయి ఉండే ఉంటారండి. అంటే మీరు వచ్చినప్పుడు ఎక్కువ టాక్ ఆఫ్ హైదరాబాద్ అయిపోయింది అనమాట. ఓ విజయవాడ అబ్బాయి అని. అవునా? గ్లాడ్. మా క్యాపిటల్ కూడా అయింది మా సిటీ ఇప్పుడు. ఓకే, మరి ఈ క్యాపిటల్ నచ్చిందా, అక్కడ నచ్చిందా? నాకు రెండు ఇష్టమే అండి. అలా ఉంది. నేను ఇక్కడ మూవ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 15 years అయింది. అందుకే అడుగుతున్నాను, విజయవాడ నచ్చిందా, హైదరాబాద్ నచ్చిందా? రెండు ఇష్టం. ఇక్కడైతే చెమట పడుతుంది, అక్కడే చెమట పడుతుంది. సో అలా. బట్ నా ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉంటారు. వాళ్ళంటే ఇష్టం ఆబ్వియస్లీ. సో వాళ్ళ కోసం వెళ్తా ఉంటా. నా ఫ్యామిలీ అక్కడే ఉంటుంది, మా పేరెంట్స్ వాళ్ళు. సో వాళ్ళ కోసం వెళ్తా ఉంటా. ఫెస్టివల్స్ అన్ని అక్కడే. బట్ ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇది వదలలేను. సో అది రెండు ఇష్టమే. రెండు చోట్ల ఒక చోట ఉండాలంటే నా వల్ల కాదు, ఇంపాసిబుల్. ఒక చోట ఉండలేను. రెండు నచ్చేసాయి, ట్రావెల్ చేస్తుంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏం మూవీస్ వస్తున్నాయి? ఎస్ బాస్ అని బ్రహ్మానందం గారు నా బాస్ సినిమాలో ఆల్ త్రూ అవుట్. సో అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక సాంగ్ ఒక 4 days ఆఫ్ షూట్ ఉంది. హోప్ఫుల్లీ అది ఒక 2-3 months లో రావాలి, ఫాస్ట్ గా చేస్తే. అయితే ఇయర్ లో ఉంటుంది రిలీజ్. ఎక్స్పెక్టింగ్ ఇట్ టు బి హోప్ఫుల్లీ. ఓకే, పర్సనల్ గా మీకు చాయిస్ ఇస్తే ఎలాంటి రోల్స్ ఇష్టం? అలానే లేదండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఒరిజినల్ గా ఇట్లాగే చేయాలంటే లవ్ స్టోరీస్ చేయకూడదు అట్లా అనుకున్నాను. బట్ 7 అనే సినిమా చేశా. ఆల్మోస్ట్ అందులో ఫుల్ ఒక 7 లవ్ స్టోరీస్ ఉంటాయి. సో అలానే లేదు. నాకు అలా ఉన్నా యూజువల్గా నాకు ఎవరైనా నరేట్ చేసినప్పుడు అరే ఇది భలే ఉంది, ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే చేసేస్తా. బట్ అనిపించకపోతే మటుకు ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూ ఉంటా కానీ చేయను యూజువల్గా. వెరీ పికీ. వెరీ పికీ. అంటే సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి ఎందుకు చేయాలి అనేది. అంటే అట్లీస్ట్ ఇట్ షుడ్ బి గుడ్ ఎఫర్ట్ అనేది. అంటే మనకు తెలియదు అనుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా సినిమా అంటే
మీకు 24 క్రాఫ్ట్స్, సో అన్నీ బాగుంటేనే హిట్ అవుతుంది. సో ఒకటి పోయినా యూజువల్గా ఏదో ఒకటి డిఫరెన్స్ వస్తుంది. బట్ మన కథ విన్నప్పుడు సో వీ కెన్ మేక్ ఎ గుడ్ అటెంప్ట్ అని చెప్పి అనిపించినప్పుడు, ఆర్ ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు, ఓకే సో దిస్ విల్ బి ఎ గుడ్ స్టోరీ, అంటే ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టు. అట్లీస్ట్ ద క్యారెక్టర్ షుడ్ ఎక్సైట్ మీ, ఆర్ ద స్టోరీ షుడ్ ఎక్సైట్ మీ, ఆర్ వాట్ ఎవర్. సో అలా చేస్తే అలా ఉంటేనే ఐ లైక్ టు డూ బేసిక్లీ. కానీ హవిష్ మీ దగ్గరకు వచ్చి ఇది హిట్ అవ్వదు, కొంచెం డౌట్గా ఉంది అనుకొని హిట్ అయిన సినిమా ఉందా మీరు రిజెక్ట్ చేసింది? లేదు, అలా లేదు. బట్ రాక్షసుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెయ్యాలి, అంటే మా డాడీ నన్ను చేయమన్నారు. బట్ ఫస్ట్ ప్రొడక్షన్లో, నా ప్రొడక్షన్లో నేనే చేస్తే ఏమో నాకు నచ్చలేదంతా. సో బయట హీరోతో చేద్దాం, బయట హీరోతో చేస్తేనే మనకు ప్రొడక్షన్కి వాల్యూ ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు బెల్లంకొండతో చేసాం. అట్లా ఇప్పుడు నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, నేనే హీరో, నేనే ప్రొడ్యూసర్, అంటే సౌండింగ్ బాగోదు కదా. సో అంటే అట్లీస్ట్ నాకు అనిపించలేదు, నాకు మేబీ నాట్ కరెక్ట్ అనిపించింది. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ గుడ్ ప్రొడక్షన్ హౌస్, ఐ థాట్ ఇట్ షుడ్ బి లైక్ ఎ ప్రొఫెషనల్ జాబ్. సో ఇఫ్ యూ బ్రింగ్ సమ్మన్ బయట, సో వీ కెన్ పుట్ మోర్ కంట్రోల్. అండ్ ఇప్పుడు నా సినిమా అనేప్పటికీ మేబీ మై డాడ్ విల్ బి లైక్ మోర్ లీనియంట్ ఆర్ వాట్ ఎవర్ అనిపించింది నాకు. సో అట్లా సో చేసాం. అదే హవిష్, ఒకసారి నేను మీ డాడ్ ఇంటర్వ్యూ చూసాను, దాంట్లో అంటున్నారు ఆయన తను ఓన్ గా వచ్చి తనే ఎస్టాబ్లిష్ అవ్వాలనుకుంటాడు, నా సపోర్ట్ వద్దనుకుంటాడు అని. మీరు అదే చెప్తున్నారు మళ్ళీ. అదే అట్లా రాక్షసుడు చేయలేదు. సో యా, became a super blockbuster hit. So I mean it would have been good if I did it, but you know I never repent, I never look back to the past. It's always about today and tomorrow. Ante that's how. సో ఇండస్ట్రీకి వచ్చాకంటే మీకు చాలా పరిచయాలు ఉండుంటాయి ముందే. నేను షై పర్సన్ అండి, నేను అసలు బేసిక్గా ఎవరిని కలవను. కానీ 7 మూవీ తర్వాత పోయిందేమో అనుకున్నా నేను. లేదు, షై పర్సనే కానీ 7 మూవీ లాంటి స్టోరీ తీసుకున్నారు కదా. స్టోరీ చెప్పినప్పుడు ఆ సినిమాలో ఉన్నంత రొమాన్స్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే నేను ప్రొడ్యూసర్కి చెప్పాను ఇలాంటి చేయను, సో నాకు చెప్పిన స్టోరీ వేరు, ఆర్ వాట్ ఎవర్ అని. మీరు అందరు హీరోస్లా లేరేంటి? మూవీస్ నేను చేయను అని చెప్పారా? ఆన్ స్క్రీన్ రొమాన్స్ అనేది మరి నాకు అంతకుముందు అలవాటు లేదు. సో ఫస్ట్ రోజు వెళ్ళంగానే సో యూ హ్యావ్ టు డూ దిస్ అన్నారు. అదే స్టోరీకి దీనికి సంబంధం ఏంటి, వై షుడ్ ఇట్ బీ దేర్ ఆర్ వాటర్ అని నేను చేయనన్నా. సో ప్రొడ్యూసర్ గారు వచ్చి తిడితే ఆయన ఊరికి జోక్ చేస్తున్నారు అనుకున్నా. బట్ నెక్స్ట్ డే వెళ్ళి మా డాడీని కలిసి మీ అబ్బాయిని పెట్టుకున్నానండి, ఆయన ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఏంటి ఇస్ దిస్ గై రియలీ సీరియస్ అంటే సో హీ ఈస్ ఫీలింగ్ బ్యాడ్ అని చెప్పేసి. అంటే నిజంగా హీ ఫెల్ట్, ఐ థాట్ ఫస్ట్ డే అయితే ఐ థాట్ హీ వాస్ ప్రాబబ్లీ జోకింగ్, ఏమో ఊరికనే అంటున్నారు అంటే హౌ డస్ ఇట్ మ్యాటర్ అని అనుకున్నా. సో ఆయన వచ్చి మా డాడీ చెప్పిన తర్వాత ఇంకా వాజ్ లైక్ ఓకే ఫైన్ ఓకే వాట్ ఎవర్ హీ వాంట్స్ అని చెప్పేసి ఓకే ఐ సెడ్ ఓకే. ఇంకా సెకండ్ డే నుంచి అంటే ఫస్ట్ డే ఏం షూట్ చేశారు అంటే వద్దన్న సీన్ ఏంటి? అంటే మామూలుగా కిసెస్ ఉన్నాయి కదా మూవీలో చాలా. సో ఫస్ట్ డే అది చేశారు స్టార్టింగ్, అంటే ఆ షైన్ బ్రేక్ చేయాలనుకున్నారేమో నాకు తెలీదు. అంటే డైరెక్టర్ విష్ కదా బేసిక్లీ, అంటే ఇట్స్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రొడ్యూసర్స్ విష్ ఆల్సో. డైరెక్టర్ వాంటెడ్ ఇట్. సో ఐ వాజ్ లైక్, అంటే నాకు స్టోరీలో చెప్పినప్పుడు ఏం చెప్పలేదు, అలా ఉండదు కదా. స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు ప్లాట్ చెప్తారు, ప్లాట్ నుంచి అంటే లైక్ ఓన్లీ హీరోయిన్స్ కి చెప్తారేమో అలాంటి సీన్స్ ఉంటే, ఒకవేళ వద్దు అంటారేమో. అబ్బాయి ఎందుకు కానీ ఇది కూడా అనుకుంటారేమో, ఐ డోంట్ నో. అదే అబ్బాయి జనరల్లీ ఇది పెద్ద పట్టించుకోరు కదా. అదే మేబీ యా I felt odd, seriously it felt odd, I swear to God. Yeah, I was like oh my God, అంటే I was like how do you kiss somebody on screen? అంటే so if it's not screen, that's a different story. I mean so అంటే you will not be so conscious కదా. సో స్క్రీన్ లో మీరు ఇలా చెప్తే వేరేలాగా వెళ్తుంది స్టేట్మెంట్. లేదు ఏం స్టేట్మెంట్, స్క్రీన్ మీద నాట్ ఓకే అంటుంటే అవును మరి అంటే ఆఫ్ స్క్రీన్ ఓకే కదా. ఓకే సో ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయాయి, యాక్టర్ అంటే అన్ని చేయాలి అని డిసైడ్ అయిపోయారా ఇప్పుడు? కాదు హవిష్, జనరల్ గా హీరోగా వద్దాం అనుకున్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయని ముందే తెలుసు కదా. అంటే నాకైతే బేసిక్ ఇప్పుడు కూడా నాకైతే హీరోయిన్ నన్ను టచ్ చేయకుండా ఉండి ఆ పని చేసుకుంటే నా పని నేను చేసుకుంటూ ఉంటే నాకు హ్యాపీ. మీకోసం కొత్త రైటర్ వేరేగా తీసుకెళ్ళాలి అలా కాదు, నాకైతే కొంచెం అదొకటి. అది డెఫినెట్ గా అంటే నాకు కొంచెం మామూలుగానే షై బేసిక్లీ. సో అందుకనే నేను పెద్ద మామూలుగా ఇంటర్వ్యూస్ అయ్యి కూడా కనిపించను బేసిక్లీ. అందుకే ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచాము.
అదే పిలిచారు, ఎక్కడ కనిపించట్లేదు, ఖచ్చితంగా మాట్లాడాలి, పిలిచారు. చాలా రోజులు అయింది మా పిఆర్ కూడా కొంచెం క్లాస్ పీక్ పంపించాడు ఆయన. ఓకే. సో యా, సో ఇండస్ట్రీలో ఎవరైనా ఇలా ఉండకూడదు, ఇలాంటి రోల్స్ చేయాలి, అట్లా సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అంటే మన అనుకుంటే హవిష్ చూడడానికి హ్యాండ్సమ్, అన్ని చేయగలడు, ఎందుకు ఇలా అవుతుంది, ఇట్లా చూజ్ చేసుకోవద్దు, ఇలా వెళ్ళండి. అంటే మెయిన్ అందరు చెప్పేది ఏంటంటే మీకు సినిమా వస్తే చేసేయాలి, మీరు అట్లా పిక్కీగా ఉండకూడదు, ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి జనాలకి అని. బట్ నాకైతే అలా అనిపించదు, ఎందుకంటే నాకు అంటే ఈ పని కాకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, బట్ ఎక్సైట్మెంట్ లేకుండా ఎలా పని చేయాలి, ఎలా చేయాలి అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్ని నేను ఫామ్ చేయాలంటే నాకు ఆ సినిమా వర్కౌట్ అవ్వదు అనిపించినప్పుడు నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఫీల్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ 9 out of 10 పీపుల్ చెప్పేది ఏంటంటే ఏ సినిమా వచ్చినా చేసేయాలి, అంటే సినిమా ఫ్లాప్ హిట్తో సంబంధం లేదు, ఆర్ స్టోరీతో సంబంధం లేదు, ఏ స్టోరీ ఎప్పుడు హిట్ అవుతుంది అనేది తెలీదు, ఇట్లాంటివి చెప్తారు బేసిక్గా. బట్ నేనైతే మటుకు ఓవర్ ద ఇయర్స్ నాకు ఎక్సైట్మెంట్ రాకపోతే మటుకు చేయలేదు సోఫార్. అవును, కానీ కొంచెం కరెక్టే అనిపిస్తుందా? నిజంగానే జనాలకి ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలని అనిపించిందా? లేదు, నేను స్టిల్ ఇంకా దీంతోనే అగ్రీ చేస్తా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేసావు. సో సినిమా వాళ్ళకి సో హవీష్ ఏ సినిమా అంటే హవీష్ సినిమా వస్తుంది అంటే ఓకే మినిమం ఇట్లా బాగుంటుంది, లేకపోతే ఇంత ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ నేను డౌన్ చేశాను అనుకోండి, మళ్ళీ రేపు నేను గుడ్ సినిమా వచ్చినా కానీ ఓహో ఇది వన్ ఆఫ్ ద అనదర్ పిచ్చి సినిమా అనుకుంటారు కదా. సో నేను అనుకుంటాను, సో ఆల్వేస్ లైక్ నో ఇట్ ఈస్ అబౌట్ ద నమ్మకం వాట్ పీపుల్ హ్యావ్ ఇన్ అస్. సో అది పోగొట్టుకోకూడదు అనేది నా పాలసీ బేసిక్లీ. యా, సో బట్ 9 out of 10 పీపుల్ ఇది చెప్తారు. సో అందుకనైనా కొంచెం చూజీగా మళ్ళీ బ్రహ్మానందం గారితో ఎస్ బాస్, ఇది కూడా అంటే పేరే కొంచెం తెలుస్తుంది యూనిక్ గా. సో నేను ఆబ్వియస్ గా స్టోరీ ఎలా ఉంటుంది అని ఇది రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ అండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్. మెయిన్ బ్రహ్మానందం గారు త్రూ అవుట్ ఉన్న సినిమాలు ఎట్లా ఉంటాయి, ఇదివరకు చేసేవాళ్ళు కదా బ్రహ్మానందం గారు, అట్లాంటి సినిమా. సో ఆయన బాస్ అన్నట్టు సినిమాలో, సో ఆయన చెప్పినట్టు నేను వింటా ఉంటా. సో దాంట్లో ఏం జరిగింది అనేది. సో యా, అది ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఓ మై గాడ్, ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అంటే హీఈస్ ఎ లెజెండ్ బేసికలీ, ఈజ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డరు. సో ఆయన నేను ఒక గురువు కింద భావిస్తా. సో చాలా చాలా అసలు ఆయనతో నటించడం కాదు, ఆయనతో ఫోటో దిగటమే గొప్ప అని నేను అనుకునేవాడిని డెఫినెట్గా. సో ఐ థ్యాంక్ గాడ్ ఆయనతో వర్క్ చేసే అవకాశం వచ్చినందుకు. సో ఐ వాస్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ థ్రిల్డ్. ఓకే, బ్రహ్మానందం గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ లో ఏదో ఒకటి మంచి విషయాలు చెప్తుంటారు, తనకి లైఫ్ లో జరిగినవో లేకపోతే ఎవరికైనా ఇలా ఉండండి అని చెప్పే విషయాలు. మీకు ఏమైనా చెప్పారా? క్లోజ్ గా ఉండుంటారు కదా సెట్స్ లో. అంటే చెప్తారు డెఫినెట్గా. అట్లా ఆయన ఫస్ట్లో వచ్చినప్పుడు ఎంత కష్టాల నుంచి వచ్చారు, దాంట్లో నుంచి అయినా కానీ ఆయన ఎట్లా అయితే దేవుణ్ణి నమ్మి రోజు పూజించారో అవన్నీ చెప్పేవాళ్ళు డెఫినెట్గా చెప్తారు. ప్లస్ ఆయన చెప్పే ఒక మాట ఏంటంటే, సార్ నేను ఇందాక చెప్పినట్టు సార్ మీతో ఫోటో దిగటం ఎక్కువ, నేను మీతో యాక్ట్ చేస్తున్నానంటే ఆయన ఏమో ఎవరికి తెలుసు, నువ్వు నాకంటే పెద్ద వాడు అవుతావు, రేపేముందో మనకు తెలియదు, సో ఇవాళ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సో అట్లా ఆయన కూడా సో చాలా గుడ్ వర్డ్స్ చెప్తారు. సో చాలా మంచి విషయాలు చెప్తారు బ్రహ్మానందం గారు. బాగుంటుంది ఆయన వస్తుంటే, ఎక్సైటింగ్ ఉంటుంది మొత్తం సెట్ అంతా. ఫుల్ ఎప్పుడు జోకులు కామెడీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, సరదాగా నవ్విస్తారు. సో నన్ను మటుకు చాలా చాలా క్లోజ్గా చూసుకునేవాళ్ళు, చాలా మంచిగా చూసుకునేవాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా చెప్తా ఉండేవారు సెట్లో అందరికి. సో ఇన్ని మూవీస్ చేశారు కదా, అంటే నువ్విలా, రామ్లీలా, జీనియస్ అండ్ 7, ఈ అన్ని మూవీస్ లో నేను భలే చూజ్ చేసుకున్నా, ఇది చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు 7 ఇష్టం. నాకు నువ్విలా ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా. అవునా? సో మెమరీలో అలా నా బెస్ట్ మూవీ ఫస్ట్ మూవీ అనిపించింది. అంతేగా మరి. ఇప్పుడు మామూలుగా 0 నుంచి ఎక్కడికో చోట తీసుకెళ్ళింది నువ్విలా కదా. సో అక్కడి నుంచి మిగతా డెల్టా ఎక్స్ పైకి వెళ్ళినాయి. బట్ ఫస్ట్ మూవీ ఈజ్ ఫస్ట్ మూవీ, ఫస్ట్ ఛాన్స్, ఫస్ట్ ఎక్సైట్మెంట్, ఫస్ట్ టైం ఆన్ సెట్, ఫస్ట్ టైం యాక్టింగ్,
ఎంత ఫస్ట్ టైం మేకప్, ఫస్ట్ టైం ఎవ్రీథింగ్. యా చాలా. అది ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళదే కదా. అవును. సో జనరల్ గా ఫస్ట్ టైం హీరోగా వచ్చే వాళ్ళకి అలాంటి పెద్ద ప్రొడక్షన్ లో నేమ్ ఉన్న దాంట్లో రావడం రేర్ గా జరుగుతుంది కదా. అప్పుడు ఫస్ట్ ఇలా మూవీ ఛాన్స్ దీంట్లో అని తెలియగానే ఏమనిపించింది? నేను ఫస్ట్ అసలు అన్నిటికంటే ఫస్ట్ ఆడిషన్స్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ కలిసింది ఉషా కిరణ్ వాళ్ళని. మామూలుగా కలిశాను, బట్ ఇప్పుడేం సినిమాలు లేవు, తర్వాత ఎప్పుడైనా ఉంటే చెప్తామన్నారు. ఏంటి మీరు కూడా నార్మల్ గా అందరిలాగే అట్లా వెళ్ళి I swear on me, I swear on everybody. ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంచుకుని ఫోన్ చేసి అడుగుతారేమో. కాదు అప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ కాదు, అప్పుడు నేను చిన్నవాళ్ళనే, అప్పుడు చాలా చిన్న వ్యక్తినే బేసికలీ. అంటే ఇప్పుడు పెద్దగా అయినాయి కానీ మేము చేస్తున్న అదర్ స్టఫ్ ఆల్సో. బట్ అప్పుడు చిన్నవాడిని నిజంగా, ఉషా కిరణ్తో కంపేర్ చేస్తే నేను ఇంతే. సో మామూలుగానే చేశాను. అట్లానే వేరే వాళ్ళతో, అంటే నేను హీరో అవుదాం అని అలా ఏం చేయలే. అంటే నేను ఫస్ట్ నాకు ఉషా కిరణ్ కంటే ముందు ఎవరో హీరోగా అవకాశం ఇస్తామని చెప్పేసి వాళ్ళే నన్ను ఫస్ట్ యాక్టింగ్ స్కూల్లో పెట్టారు. నేను చెప్పనా ఎవరు? చిన్ని కృష్ణ గారా? బట్ ఈలోపు ఆ ప్రాజెక్ట్ అవ్వలా. బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాల్సింది ఆ కథ అయితే. అవును. సో ఆయన ప్రొడ్యూసర్గా అనుకున్నాడు అప్పుడు, బట్ అది అవ్వలేదు. సో నాకు ఈలోపు ఇంట్రెస్ట్ వచ్చింది. సరే అని నేను ఊరికినే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, సో ఊరికినే సరదాగా ఏ రోల్ అన్నట్టుగానే ట్రై చేశాను. కానీ ఏదైనా చేసేవాడిని. సో 6 months అట్లా ఊరికినే ర్యాండమ్గా, అంటే రోజు ఏమి పెన్ను బుక్ పట్టుకుని ఆ ఫ్రీ టైంలో ఊరికినే వెళ్ళి మామూలుగా కనిపిస్తాయి కదా, మేము యాడ్స్ వస్తూ ఉంటాయి, అన్ని చోట్ల పెడతా ఉంటారు మామూలుగా, మేము హీరో కోసం చూస్తున్నాం అలా క్యారెక్టర్స్. సో అట్లా వెళ్ళి అందరికి ఇస్తూ ఉండేవాడిని. శేఖర్ కమలా గారికి ఇచ్చాను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి. సెలెక్ట్ అవ్వలేదు అనుకుంటారు, మీరు పిలవలేదు మరి ఆయన. సో దానికి ఇచ్చాను. సో అట్లా సో ఇది మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ ఎందుకనో వెళ్తే, అదేంటి ఇంత లేట్గా వచ్చావు అన్నారు. అదేంటి సార్ నాకు తెలియదు, మీరు చెప్తా అన్నారు కదా, అందుకని మళ్ళీ రాకూడదేమో అనుకుంటే అలా. సో అప్పటికే 2 హీరోలు పెట్టేసుకున్నారు. సో ఓకే ఒకసారి వెళ్ళి రఘుబాబు గారిని కలు అలా కలిస్తే ఆడిషన్ ఇమ్మంటే ఇస్తే వర్కౌట్ అయింది. కానీ హవిష్ చాలా మంది అంటే హీరోగా మనం అనుకున్నంత సక్సెస్ రాకపోతే ఒక స్టార్ హీరో మూవీలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ లేకపోతే ఫుల్ లెంత్ క్యారెక్టర్ చూజ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి అలా చేస్తున్నారు కొంతమంది. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చూసాం. అలాంటి సజెషన్స్ కానీ అలాంటి ఐడియాస్ ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదండి మరి. నిజంగా అది వర్కౌట్ అవుతుంది లాజిక్ అనిపిస్తుందా? అలానే వర్కౌట్ అవ్వచ్చండి, ఇది వర్కౌట్ అవుతుంది అది వర్కౌట్ అవుతుంది అని మనం ఏం చెప్పలేమండి. బట్ చేయకూడదని కూడా ఏం లేదు. నాకు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ యాక్టింగ్ అంటే ఇష్టం. నేను అలా ఏం లేదు, నాకు ఎవరైనా మంచి రోల్ పిలిచి చేయి అంటే చేస్తానేమో నేను అలా. అట్లా ఏమి అంటే కాకపోతే ఏమో అంటే నేను అట్లా ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్పారు ఐడియా, బట్ అలా బట్ ఇట్ విల్ వర్క్ అండి, అంటే అట్లానే లేదు. బట్ అలా అని చెప్పేసి అలా చేస్తే వర్కౌట్ అవుతుందని లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంటుందంటే హీరోని బట్టి మార్కెట్ ఉంటుంది. సో ఎవరి వల్ల ఆ సినిమా హిట్ అయిందనే దాని వల్లే ఉంటుంది. సో ఆ సినిమాలో చేయటం వల్ల యుల్ బికమ్ మోర్ ఫెమిలియర్. సో బట్ అగైన్ మళ్ళీ మీ సినిమానే హిట్ అయితేనే మళ్ళీ ఉపయోగం ఉంటుంది అట్లా. సో హవిష్ ఎందుకు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండకుండా అలా ప్రొటెక్టివ్ గా ఉంటారు? యూజువల్గా ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్ అండ్ షై పర్సన్ అండి. అంటే సో నాకు చాలా సిగ్గు ఎక్కువ. యూజువల్గా సోషల్ మీడియాలోకి రావాలంటే ఎవ్రీడే ఒక ఫోటో తీయాలి. ఆ ఫోటో ఫోటో తీయాలి. ఫోటో తీసి దాన్ని మళ్ళీ ఎడిట్ చేస్తారు అనుకోండి జనాలు, ఎడిట్ చేయాలి. ఫిల్టర్లు వచ్చినాయి మరి నాకు తెలియదు అది ఎలా చేయాలి. కాదు, నేను ఒకవేళ ఫోటో దిగినా మామూలుగా ఊరికనే ఇలా డిఫాల్ట్లో పెట్టి క్లిక్ నొక్కుతాను అంతే. నా ఫోటో నాకు తెలిసి నా ఫోన్లో లిటరల్గా 4 or 5 ఉంటాయేమో పిక్చర్లు. సో నాకు నేనే ఫోటో తీసుకోను యూజువల్గా, ఎక్కడ అప్లోడ్ చేయరు, అందుకే నేనే ముందు ఫోటోలు దిగను. సో అది పెద్ద ప్రాసెస్ అనేది నా ఫీలింగ్ ఏమో. బట్ ఇప్పుడు ఇప్పుడు వద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు మూవీస్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఉగాది నుంచి చేద్దాం. వచ్చింది ఉగాది 1 week లో ఎనీవేస్. ఓకే, సో అందరూ జనవరికి న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు, ఉగాది తీసుకుంటాం అంతే. తీసుకుందాం ఈసారి చేద్దాం. సో ఇంట్లో ఎక్కువగా సజెషన్స్ ఇచ్చేది లేకపోతే క్రిటిక్ లాగా ఎవరు ఉన్నారు? మా చెల్లి. ఏం చెప్తారు? ఏదని చెప్తుంది, బట్టలు ఏంటి సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టే సోషల్ మీడియా ఎందుకు లేవు, హీరో అనేవాడు సోషల్ మీడియాలో లేకుండా ఉంటాడా,
అసలు నువ్వు అంటే సీరియస్గా మీకన్నా యాక్చువల్ గా తను ఎక్కువ మోర్ యాక్టివ్ అనుకుంటా, అందుకని తను సోషల్ మీడియాలో అంటే పబ్లిక్ లైఫ్ కాదు, తను కూడా ప్రైవేట్ గానే ఉంటుంది కానీ బట్ నన్ను తిడతా ఉంటది బేసికలీ. అసలు నువ్వు హీరోలా బిహేవ్ చేస్తున్నావు, ఎక్కడైనా కనిపిస్తావా నువ్వు, ఎవరికి నువ్వు అసలు హీరో ఎలా అవుతావు ఇలాంటివన్నీ ఇలానే తిడుతుంది. సో ఎప్పుడైనా అనిపించిందా ఇంత మంది చెప్తున్నారు ఏంటి అని? కరెక్టే, నేను ఎన్ని రోజుల నుంచి అనవసరంగా ఇలా వేస్ట్ చేశాను ఈ టైం, నేను కూడా యాక్టివ్గా ఉంటే బాగుండేది అనిపించిందా? అంటే నేను ఎలా అంటే సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాని ప్రమోట్ చేయడం కోసం బయటికి వెళ్ళాలి అనే పాలసీ నాది. ఏమో వాళ్ళు కూడా రైటేనేమో చెల్లి వాళ్ళు. కానీ హరీష్ ఇప్పుడు అలా కాదు కదా, చాలా డిఫరెంట్ గా. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు నేను లాస్ట్ సినిమా చేసి 4 years అయింది అనుకోండి, అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఇదంతా గోల్లబడి 4 years నుంచి ఇప్పుడు నేను కనిపించి దేన్ని ప్రమోట్ చేయాలి? సినిమా ఉంటే సినిమాని ప్రమోట్ చేయడం కోసం నేను కనిపిస్తా. మీరు అనుకునేది కరెక్టే, కొంచెం ఎథికల్ గా ఆలోచిస్తున్నారు. జనాలు టైం ఎందుకు వేస్ట్ చేయడం, మనం నిజంగా మూవీతో వస్తే చేద్దామని మీరు అనేది కరెక్టే. కానీ ఇప్పుడు అలా వర్క్ అవ్వట్లేదు కదా సొసైటీ. అంటే ఎక్కువ ఎవరు కనిపిస్తున్నారు, ఎక్కువ ఎవరు కాంటెంట్ ఇస్తారు, ఇంకా ఎక్కువ ఎవరు బోల్డ్ గా మాట్లాడుతున్నారు, ఎక్కువ ఎవరు క్రేజీగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఇలాంటివి చూసి ఫ్యాన్స్ అవుతున్నారు కదా. కొంచెం చేంజ్ అయింది కదా సొసైటీ కూడా, మీకు అనిపిస్తుందా? అయిపోమంటారు నన్ను కూడా అలా అయితే బాగుంటుంది అనేది కాంట్రవర్సీలు చేసేద్దాం అంటారా? చేసానా? మీ ఐడియాస్ తీసుకుంటారు రేపు నుంచి, మీకు ఫోన్ చేసి కాంట్రవర్షియల్ ఐడియా ఒకటి చెప్పండి. వద్దు అలా చేయొద్దు. అంటే నేను ఇప్పుడే మీరు ఐడియా ఇచ్చారు, స్లోగా దానికి మనం కొంచెం మైండ్ సెట్ చేసి మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఇప్పుడు హెడ్డింగ్ పెడదాం, కాంట్రవర్షియల్ ఇంటర్వ్యూ అని పెట్టి హెడ్డింగ్ పెడదాం. అప్పుడు అసలు ఓన్లీ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుదాం. మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి మీ లైఫ్ లో? అబ్బా ఇలాంటి మూవీ నేను కూడా చేస్తే బాగుంటుంది అనుకున్న మూవీ? అట్లా చెప్పాక మీకు ఇందాక ఏది ఎక్సైట్ చేసినా ఇష్టమేనండి. బట్ నాకు ఎలా అంటే చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేస్తే ఎక్సైట్మెంట్ ఉండదు. ఇప్పుడు నాకు ఎలా ఇష్టం అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా పేరు హవీష్ సర్టెన్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇట్లానే సర్టెన్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇది నా లైఫ్. ఓకే, సో ఈ లైఫ్లో నుంచి ఇంకో లైఫ్లోకి వెళ్ళాను అనుకోండి, సినిమాలోకి వెళ్ళాను అనుకోండి, ఒక క్యారెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మానందంగా నా బాస్, అదొక లైఫ్. ఇంకో సినిమా, ఇంకో 7 అనే స్టోరీ నడుపుతున్నప్పుడు అదొక లైఫ్. వేసుకునే బట్టలు వేరేగా ఉంటాయి, మాట్లాడే మనుషులు వేరేగా, అదొక లైఫ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. క్యారెక్టర్ డిఫరెన్స్ ఉండాలి, డిఫరెన్స్ ఉంటే ఇష్టం నాకు. అంతే, దట్ ఈస్ ఆల్ ఐ ఎక్స్పెక్ట్. సో రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎవరైనా అప్రోచ్ అయితే కొంచెం యూనిక్ గా థింక్ చేసి రాసుకుని రావాలి. అలానే లేదు, నేను అదే చెప్తుంది. అలా అని చెప్పేసి క్యారెక్టర్ కోసం సినిమా వర్కౌట్ అయ్యే సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా చూస్తే ఆ సినిమా వాళ్ళు చెప్తున్నప్పుడు మనం విన్నప్పుడు సినిమా ఇమాజిన్ చేసుకుంటాం కదా, ఓ ఇది బాగుంటుంది. నేను యాజ్ అన్ ఆడియన్ వింటా, నన్ను అందులో పెట్టుకుని చూడను బేసిక్గా కథ చెప్తున్నప్పుడు. సో యాజ్ అన్ ఆడియన్ కింద నాకు ఎక్సైట్మెంట్ వస్తే ఐ లైక్ టు డూ. అంతే. మీరు చేసిన మూవీస్ లో బాగా ఎక్సైటెడ్ గా ఫీల్ అయింది ఏంటి, ఫీల్ అవ్వంది ఏంటి? అన్ని సినిమాలు అండి. ఇప్పుడు ఫస్ట్ మూవీ వచ్చి అందులో లేడీ గెటప్ అయ్యి కూడా ఉంటాయి. సో అప్పుడు చాలా మంది ఇది కూడా అనుకున్నారు, అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు కాబట్టి, అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి అంత బాగా యుఎస్ లో చదువుకుని వచ్చి అలాంటి రోల్ ని యాక్సెప్ట్ చేయడం, అది నేను కాదు కదా, అది నేను కాదు, అదే చెప్తున్నా ఇప్పుడు. అది హవీష్ కాదు, అది వాడు మహేష్ ఆ సినిమాలో. సో వాడు హవీష్ కాదు. సో అదే అక్కడే అందరూ అనుకుంటారు, సో హవీష్ ఇలా ఎందుకు, హవీష్ కాదు కదా వాడు. సో కానప్పుడు ఏముంది, కరెక్టే మీరు చెప్పేది. ఏ ఇమేజ్ ఎవరి మైండ్ లో ఏం లేకపోతే నేను అప్పుడు హవీష్ అనుకుంటే అసలు నేను చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నేను హవీష్ అనుకున్నాను. లేదు, మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించారు అందరూ, హవీష్ అంటే ఇది అని, అందుకని హవీష్ ఏంటి ఇలాంటి రోల్ తీసుకున్నారు అనేది కొంచెం అనిపించింది మీ వరకు కూడా. అది మా విజయవాడ అలా కాదండి. ఇప్పుడు మామూలుగా నా ఫ్రెండ్స్, నా సర్కిల్ ఇంత ఉంటారేమో, ప్రపంచం అంతది ఇంత కదా. సో ఇంతమంది ఏదో అనుకుంటున్నారని ఎంతమందిని వదిలేస్తే ఎట్లా? సో నా పాలసీ అదే. ప్లస్ అసలు వాడు హవీష్ కాదు అనేది నా పాలసీ. నెక్స్ట్ ఎస్ బాస్ ఫస్ట్ రిలీజ్ అవ్వబోతుంది. దాని తర్వాత త్రినాథరావు గారి సినిమా ఒకటి ఉందండి, అది 4 days షూటింగ్ అయింది. నెక్స్ట్ మూవీ అది వస్తుంది. దాని తర్వాత కూడా ఉన్నాయి 2-3 సినిమాలు ఉన్నాయి. చూమంతర్ కాళీ అని ఒక సినిమా ఉంది, అది హారర్ కామెడీ ఫ్యాంటసీ. దట్స్ అ బిగ్ మూవీ. అది వెరీ బిగ్ మూవీ. అదొకటి ఉంది. సో అదొకటి వస్తుంది. సో కొంచెం లేట్ చేసినా బోల్డ్ అన్ని మూవీస్ తో రెడీగా ఉన్నారు అయితే. ఈసారి కొంచెం స్పీడ్గా, అంటే ఇప్పుడు చెప్పాక ప్రొడక్షన్ తగ్గించా కదా, సో ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా. నా సినిమాలు కొన్ని చేసి మళ్ళీ ఇప్పుడు ప్యారలల్గా అవి కూడా చేస్తా. బట్ యాజ్ ఆఫ్ నో ప్రొడ్యూసర్గా చేయట్లేదు. సో ఇప్పుడు ఫ్రీ అయ్యా కదా, సో చేయగలుగుతున్నాం. మీ మూవీస్ కోసం మేము కూడా ఎదురు చూస్తుంటాం. షూర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూలో మనం ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. చాలా క్విక్ గా ఆన్సర్స్ చెప్పేయాలి. రెడీ? ఈజీగా ఉంటుందా టఫ్?
మీకు ఈజీయేలేండి. అంటే అందులో మీడియం హార్డ్ ఈజీ అని ఉంటే అందులో లేదు మీకు చాలా ఈజీ. ర్యాపిడ్ ఫైర్ అంటే ఎంతసేపు చెప్పచ్చు, 1 minute తీసుకోవచ్చు మీ క్వశ్చన్. నన్ను ఏదో ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. కాదండి, అడుగుతున్నానండి. అంటే టేక్ యువర్ ఓన్ టైం అని మాత్రం చెప్పలేను, కొంచెం ఫాస్ట్గా చెప్పాలి. ఓకే. చిన్నప్పుడు ఏం అవ్వాలని కలలు కనేవాళ్ళు? ఏం అవ్వాలని కోరుకునేవాడిని కాదు, కానీ సినిమా యాక్టర్ని చూసారు, ఇల్లు భలే ఉంది, హ్యాపీగా మంచిగా తిని మంచిగా అంటే అందంగా ఉండటం కోసం చూసుకోవచ్చు హ్యాపీగా. అంటే హెయిర్ స్టైల్ చూసుకున్నందుకు డబ్బులు పే చేస్తున్నారా, లేకపోతే అంటే సన్నగా ఉన్నందుకు డబ్బులు పే చేస్తున్నారా, బాగుంది ఏదో అనుకున్నాను అంతే తప్పితే. అంటే మన సినిమా యాక్టర్ అవుతామని ఎప్పుడు అనుకోలేదు, కానీ బట్ సినిమా యాక్టర్ లైఫ్ బాగుంటుంది అని అనుకున్నా. సో ఇంట్లో ఫేవరెట్ పర్సన్ ఎవరు? మామ్. తప్పించుకున్నారు. అదే వేరే ఎవరి పేరు చెప్పినా కొంచెం ఉండేది. బాగా చెప్పారు. ఓకే మామ్. ఇంకొకటి చెప్పండి, ఇంకొక పేరు. నెక్స్ట్ చెల్లి. ఓకే. పాలిటిక్స్ లోకి రావాలని ఉందా హవిష్కి? అంటే వస్తే సీఎం పిఎం లాంటివి ఏమైనా చేస్తారా అట్లా? మీరు ఏమవ్వాలనుకుంటే అది. లేదు. ఆర్ యూ ష్యూర్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అనేది చాలా కష్టమైన జాబ్ అండి. ఇప్పుడు వీళ్ళందరూ చేసినట్టు బిజినెస్ లాగా చేయకూడదు. చేస్తే కనుక ఒక రెవల్యూషన్ అయిపోవాలి, ఎన్టీ రామారావు గారు చేసినట్టు అట్లా మొత్తం A to Z మార్చేసేయాలి, లేకపోతే రాజశేఖర రెడ్డి చేసినట్టు అట్లా మార్చేసేయగలగా. అంటే అంత రెస్పాన్సిబిలిటీ, అంటే ప్రతి ఒక్కడు నీ కొడుకు, నీ బ్రదరు, నీ అత్త అని నువ్వు వాళ్ళని చూసుకోవాలి, ప్రతి ఒక్కడు నా ఫ్యామిలీ మెంబర్ నువ్వు అనుకుంటే పాలిటిక్స్ తీసుకోవాలి. సో మీరు బార్న్ విత్ ఏ గోల్డెన్ స్పూన్, కానీ మీకు ఎప్పుడైనా అర్రే ఇది కొందాం అంటే బడ్జెట్ సరిపోవట్లేదే అనిపించిందా? బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ మీరు అనుకుంటున్నారు కానీ ఏం కాదు. చిన్నప్పుడు చాలా టైట్గానే ఉండేది. నేను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు మా డాడీకి వచ్చిన డబ్బుల్లో ఆల్మోస్ట్ 80% ఆయన నా చదువుకు ఖర్చు పెట్టేసేవాళ్ళు. అంత ఇదేం కాదు. తర్వాత ఇప్పుడు వి మేడ్ మనీ ప్రాబబ్లీ, బట్ నేను చెప్తున్నా మీకు నువ్వు ఇలా వచ్చేపాటికి కూడా నో అంత కంఫర్టబుల్. బాగా గుర్తున్నది ఏంటంటే బడ్జెట్ సరిపోవట్లేదు ఇది కొందామంటే అని ఫీల్ అయింది. చూసారా, ఆలోచిస్తున్నారు. ఏం లేవు అనమాట. అంటే లేదు, నేను యూజువల్లీ ఐఎమ్ హ్యాపీ అండి. 500 రూపీ టీ షర్ట్ అండ్ 500 రూపీ బాక్సరు, నేను అలా హ్యాపీగా నా ఇంట్లో నా గోల్లో నేను పెట్టుకుని ఉంటా. సో నాకు ఇది కావాలి అది కావాలి వస్తే అందరూ ఇలాగే చెప్తారు. కాదు నిజంగా వస్తే ఐఎమ్ హ్యాపీ టు be in luxury also, even when the luxury is not there also I'm happy all the time. Atla, that is who I am. My psychology is like that. Okay. నేను ఇది కావాలని ఏమో అనుకోను. ఫేవరెట్ కార్? జాగ్వార్ XJL. ఎక్కువగా వెళ్ళే హాలిడే స్పాట్, ఎక్కువ విజిట్ చేసే ప్లేస్? బాలి, ఇండోనేషియా. విజయవాడలో ఎక్కువగా ఏమి ఇష్టం మీకు? విజయవాడలో మా ఫ్రెండ్స్ ఇష్టం. ఫుడ్ ఏమన్నా చెప్తారా? ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ మధ్యన మండీ వచ్చింది, కానీ మండీకి ముందు నాకు విజయవాడ బిర్యానీనే ఇష్టం హైదరాబాద్ బిర్యానీ కంటే. ఫ్యాక్ట్ హైదరాబాద్ బిర్యానీ డ్రైగా ఉంటుంది, విజయవాడ బిర్యానీ మాయిస్ట్గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది, ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ? ఇన్ఫాక్ట్ గుంటూరు బిర్యానీ బాగుంటుంది. కేఎల్ యూనివర్సిటీ ఇష్టమా, యాక్టింగ్ ఇష్టమా? యాక్టింగ్ ఇష్టం. అస్సలు కొంచెం సెకండ్ కూడా ఆలోచించలేదు. తెలుసు కదా. ఫేవరెట్ హీరో చిన్నప్పుడు అండ్ నవ్? చిన్నప్పుడు కృష్ణ ఇష్టం, ఇప్పుడు నేను. ఓకే. సో జీనియస్ అనిపించే డైరెక్టర్? జీనియస్ అశోక్. ఫేవరెట్ హీరోయిన్? అందరూ. అబ్బా వద్దు. సరే, చిన్నప్పుడు ఎవరు ఇష్టం? చిన్నప్పుడు శ్రీదేవి. సెలబ్రిటీ క్రష్ ఎవరు? శ్రీదేవి. అన్నీ తనేనా? శ్రీదేవి కంటే ఇంకెవరుంటారు? ఓకే. సో ఇప్పుడు అలా ఏం లేదు, అందరు ఇష్టం. ఒక్క పేరు చెప్పలేకపోతున్నారు అంటే ఒకళ్ళు చెప్తే ఒకరికి స్టక్ అయిపోతాం కదా. స్మార్ట్. మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ నాకు యాటిట్యూడ్ ఇస్తే. ఓకే. సో ఇండస్ట్రీ నుండి ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చినాయి. అడగనులేండి ఎవరు చెప్పారు ఏం చేశారు. ఓకే, నెక్స్ట్ నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తా. ఎస్ అయితే హీరో అని చెప్పండి, హీరో అని చెప్పండి. నో అయితే కేఎల్ యూనివర్సిటీ అని చెప్పాలి. నేను చెప్పే స్టేట్మెంట్ ఎస్ నో రెండే. కాంట్రవర్సీస్ ఇష్టమా? కేఎల్ యూనివర్సిటీ. కేరింగ్ పర్సనా హవిష్? హీరో. ఎక్సర్సైజెస్ చేస్తారు రోజు హవిష్? హీరో. హవిష్ సోషల్గా ఉండరు? హీరో. ఓకే. హవిష్కి విజిల్ వేయడం వచ్చా? కేఎల్ యూనివర్సిటీ. అంటే ఇంతే, ఇది రాదు. ఓకే. మీకు వచ్చా? ఇది వచ్చా మీకు? అసలు నన్ను చూస్తే వచ్చేలా కనిపిస్తున్నానా? ఇది ట్రై చేశానంటే రాలేదు ఎప్పుడు, చాలాసార్లు ట్రై చేశా. ఓకే, ఇదే వచ్చాను. బాగుంది ఇది కూడా. ఓకే, ఆల్ రైట్.
సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాకు ఇప్పుడు ఏంటి? హీరోయిన్ చెప్పలేదు కాబట్టి నేను మార్క్స్ ఇవ్వకూడదు అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఆల్ ది బెస్ట్. మీ ఎస్ బాస్ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ ఫైనల్ గా మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలని మీరు చెప్తున్నారుగా, ఉగాది నుంచి వచ్చేస్తాను. మీకు 100% వచ్చేసింది. ఉగాది 10 more days. చూసుకుందాం, ఇంకా 10 days ఉంది ఉగాది. ఉగాది రోజు పోస్ట్ ఒక వీడియో పెట్టండి. డన్. పెట్టి మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను. ఓకే. డన్.